శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ వారం కథా ప్రయాణంలోని మన పాటల పల్లకి శీర్షిక క్రింద కులగోత్రాలు సినిమాలోని పేకాటపై కూర్చిన ఈ సరదా గీతం వెనుక ఉన్న విశేషాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ పాట వెనుక ఉన్న సన్నివేశం ఏంటంటే, సదానందం అంటే ఈ పాత్రధారి రేలంగి, ధనికుడైన భూషయ్య అంటే గుమ్మడి మేనల్లుడు, రమణయ్య అంటే రమణారెడ్డి అతగాడు పేకాట వ్యసనపరుడు, తన భార్య అనసూయ అంటే సంధ్య నగలన్నీ పణంగా పెట్టి రమణయ్య పేకాటలో డబ్బంతా పోగొట్టుకుంటాడు. ఇక ఏమీ మిగలని స్థితిలో రమణయ్య ఈ పాట పాడతాడు. సదానందం అతన్ని ఓదారుస్తున్నట్లుగా పాట అందుకుంటాడు. ఆ రోజుల్లో సాంఘిక రాజకీయ అంశాలపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ చైతన్యవంతమైన పాటలు రాయాలంటే ముందుగా నిర్మాతలు సంప్రదించేది కోసరాజు రాఘవయ్య చౌదరి గారిని. ఆ తరహా పాట రాయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనే పేరు సంపాదించారు ఆయన. అలా ఈనాటికి ప్రజాదరణ పొందుతున్న పాట అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే. మద్రాసులోని టీ నగర్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కార్యాలయంలో నిర్మాత ఏవి సుబ్బారావు, దర్శకుడు ప్రత్యేగాత్మ, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు, గీత రచయిత కొసరాజు సుదీర్ఘ ఆలోచనల్లో ఉన్నారు. సుబ్బారావు గారు అప్పుడు కులగోత్రాలు, అది 1962 సంవత్సరం, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాటకి సంబంధించిన సంగీత చర్చల కోసం వారు సమావేశమయ్యారు. కొసరాజు గారికి పాట రాయమని, అందుకు తగ్గ బాణీ కడతాను అని అన్నారు సాలూరు వారు. నేను పేకాటాడను, పదాల కోసం నేను వెతుకులాడుతూ ఉంటే సుబ్బారావు గారు ఒక హిందీ పాట రికార్డు ఇచ్చి వినమన్నారు. ఆ చిత్రంలోని పాటలకి అంతవరకు స్వంత బాణీలు కూర్చున్న రాజేశ్వరరావు గారికి ఆయన అలా అనడం నచ్చలేదు. నిరాసక్తితోనే హిందీ పాట ప్లే చేయండి అన్నారు. ఆ పాట జియా హో జియా కుచ్ బోల్ దో జబ్ ప్యార్ కిసిసే హోతా హై అనే చిత్రంలోంది. పాట బాగుంది అనిపించింది అందరికి. శంకర్ జయకిషన్ కంపోజ్ చేసిన ఆ పాట రాజేశ్వరరావు గారికి కూడా నచ్చింది. దాంతో నేను పదాల అల్లిక ప్రారంభించాను. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే. ప్రత్యేగాత్మ గారు సంబరపడ్డారు. చాలా బాగుంది తర్వాత అన్నారు. ఆ తర్వాత వాక్యం ఇలా ఇచ్చాను, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అంటూ. రాజేశ్వరరావు గారు అందుకు తగ్గ ట్యూన్ హార్మోనియంపై వాయించి పల్లవికి సంతృప్తిగా తల ఊపారు. అయితే ఆ తర్వాతి చరణాలకి ఆయన స్వంత బాణీనే కట్టారు. 1 గంటలో పాట రాయడం, బాణీ కట్టడం పూర్తయ్యాయి అన్నారు కోసరాజు గారు విజయ చిత్రకి రాసిన వ్యాసంలో. ఈ పాట ఎవరి మీద చిత్రీకరించారు, ఆ సన్నివేశాన్ని గురించి మనం ఇంతవరకే ప్రస్తావించుకున్నాము. ఈ పాటని చెన్నైకి, నాటి మద్రాసు సమీపంలోని ఓరక్కాడు గ్రామంలో రమణారెడ్డి రేలంగిపై చిత్రీకరించారు. రమణారెడ్డికి మాధవపెద్ది సత్యం, రేలంగికి పిఠాపురం నాగేశ్వరరావు పాడారు. ఆ పాట ఇలా సాగుతుంది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది, పెళ్ళాం మెడలో నగలతో సహా తిరుక్షవరమై పోయింది, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే. ఇలా రమణారెడ్డి పాడగా అతని సహపేకాటరాయుడు రేలంగి అతన్ని ఓదారుస్తూ పాడతాడు. మహానల మహారాజుకే తప్పలేదు బాయి. అప్పుడు రమణారెడ్డి అతన్ని నిందిస్తాడు, మరి నువ్వు చెప్పలేదు బాయి అంటూ. రేలంగి అది నా తప్పు కాదు బాయి, తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బతింటిపోయి బాబు నిబ్బరించబోయి. అయ్యయ్యో రమణారెడ్డి నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. దానికి మరో సహజోతగాడు రామకోటి చక్కెర పొంగలి దక్కేది. రమణారెడ్డి ఏమంటాడంటే ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది. దానికి రేలంగి మనకు అంతటి లక్కేది, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయినే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఇలా ఆ పాట కొనసాగుతుంది. రమణారెడ్డి తన దురదృష్టానికి దుఃఖిస్తూ ఉండగా ఆశ వదులుకోవద్దని రేలంగి ఉత్సాహం నింపుతాడు. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు, మళ్లీ ఆడి గెలవచ్చు. అప్పటికే రమణారెడ్డికి జ్ఞానోదయం అవుతుంది. చివరకు జోలె కట్టవచ్చు అయ్యయ్యో అంటూ పాట ముగిస్తాడు. ఈ పాట వెనుక ఉన్న ఇతర విశేషాలు ఏంటంటే, సినీ గేయ రచయిత నిరుత్సాహం చెందేదెప్పుడు అని అడగగా కోసరాజు గారు చెప్పిన సమాధానం, తను ఎంతో ప్రయాసపడి రాసిన పాట, అది అందరికీ నచ్చి చిత్రీకరణ జరిగి చివరికి కథకి అడ్డం వస్తుందనో మరే కారణం చేతనైనా ఎడిటింగ్ టేబుల్ వద్ద కత్తిరింపుకు గురైనప్పుడు ఆయనే ఇలా అన్నారు. అయితే కొన్ని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఇలాంటి అనుభవం ఏ రచయితకి ఎదురవదు. కారణం పూర్తి స్క్రిప్ట్ తయారైన తర్వాత పాటల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, యథాతథంగా అవి ఉంటాయని హామీ ఉంటుంది అక్కడ. అలాంటి సంస్థల్లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఒకటి. విన్నారు కదా ఈ అయ్యయ్యో చేతులు డబ్బులు పోయేనే జేబులు ఖాళీ ఆయనే అనే ఈ కులగోత్రాలు సినిమాలోని సరదా గీతాన్ని. వచ్చేవారం మరో సినీ గీతం వెనుక ఉన్న విశేషాలతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.